ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గులాబీ కండువా తీసి హస్తం కండువా కప్పుకున్న ఎమ్మెల్యేల నుంచి కాంగ్రెస్ జెండా మోసిన ఒరిజినల్ నేతల వరకు అందరిలోని అసంతృప్తి జ్వాలలు కనిపిస్తున్నాయి. చేరికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కాలేదంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు లోలోన రగిలిపోతుంటే మంత్రి పదవుల కోసం ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్కు ఆనుకుని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయంగా అత్యంత కీలకమైన ప్రాంతం. అలాంటి జిల్లాలో ఇప్పుడు అధికార పార్టీలోనే అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన ఒరిజినల్ ఎమ్మెల్యేల ప్రధాన లక్ష్యం ఇప్పుడు కేబినెట్ బెర్త్. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం ఢిల్లీ పెద్దలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ సైతం స్పీకర్ పదవి కంటే కేబినెట్లో చోటు దక్కాలనే ఆశతో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందనే చర్చ నడుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనను తీవ్ర అసౌకర్యానికి గురిచేశాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఒకలా ఉంటే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి మరోలా ఉందన్న చర్చ జరుగుతోంది. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలులో కనిపించడం లేదన్న అసంతృప్తి వారిలో పెరుగుతోందని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. బయటకు చెప్పలేకపోయినా లోలోన తీవ్ర అసహనంతో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నియోజకవర్గంలో తాను ఆశించిన స్థాయిలో స్వేచ్ఛగా వ్యవహరించే పరిస్థితి లేదని భావిస్తున్నారనే చర్చ ఉంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్యకు కూడా సొంత పార్టీలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకుడు భీం భర్తతో ఆధిపత్య పోరు ఆయనకు తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి అసెంబ్లీ పీఏసీ చైర్మన్ పదవి దక్కినా చేరికల సమయంలో ఇచ్చిన ఇతర హామీలు మాత్రం ఇప్పటికీ అమలు కాలేదనే అసంతృప్తి ఆయనలో ఉందనే చర్చ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు మంత్రి పదవుల కోసం ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పోటీ, మరోవైపు ఇచ్చిన హామీలు నెరవేరలేదంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేల అసంతృప్తి. ఈ రెండు పరిణామాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతున్నాయి. పదవుల కోసం పైరవీలు, నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు, అంతర్గత అసమ్మతి ఇవన్నీ కలిసి జిల్లా కాంగ్రెస్ లో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈ అసంతృప్తి సెగలను పార్టీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.